బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ఏప్రిల్ 30న సమావేశం. దిగువ అహోబిలంలో ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. బాల అకాడమీలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు. ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి రాజకీయ పార్టీల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులతో ఏప్రిల్ 30వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత ఎన్నికల కమిషనర్ డైరెక్టర్ అనూప్ చందక్ తెలిపారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించే సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులను ఆహ్వానిస్తున్నట్లు భారత ఎన్నికల కమిషన్ డైరెక్టర్ అనూప్ చందన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల స్థాయిలో ఏవైనా పరిష్కారం కాని సమస్యలపై ఏప్రిల్ 30 నాటికి అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. గత వారం దేశంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సిఇఓలు, డిఇఓలు మరియు పిఆర్ఓలను రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా చర్చించాలని, అటువంటి సమావేశాలలో వచ్చిన ఏవైనా సూచనలను పరిష్కరించాలని, మార్చి 31, 2025 నాటికి తీసుకున్న చర్యల నివేదికను కమిషన్కు సమర్పించాలని ఆదేశించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ మరియు రాజ్యాంగం అమల్లో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 మరియు 51, ఓటర్ల నమోదు నియమాలు 1960, ఎన్నికల నియమాల నిర్వహణ 1961, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, మాన్యువల్ మరియు హ్యాండ్ బుక్లు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి వికేంద్రీకృత, బలమైన మరియు పారదర్శక ఎన్నికల ప్రక్రియను ఏర్పాటు చేసినట్లుగా రాజకీయ పార్టీలకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారని తెలిపారు. దిగువ అహోబిలంలో బుధవారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో బుధవారం కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి, అమ్మవారికి నవకలశ తిరుమంజనం నిర్వహించారు. ఈ తిరుమంజనం ఉత్సవంలో ఉభయదారుగా పద్మశాలీయ సంఘం తరపున దంపతులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అహోబిల మఠం 46వ పీఠాధిపతి స్వాముల వారు తిరునక్షత్రం సందర్భంగా స్వామివారికి పుష్ప పల్లకిలో మాడవీధుల్లో ఉత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంకు పట్టు వస్త్రములు, స్వామివారి మహాప్రసాదాన్ని అహోబిల పీఠాధిపతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పారాయణం కె సంపత్ కుమార్ స్వామి, పారపత్యేదార్ బాలసుబ్రహ్మణ్యం ఈ యొక్క మహాప్రసాదాన్ని ప్రధాన అర్చకులకు అందజేశారు. వారి ఆధ్వర్యంలో, అధ్యక్షంలో జరగబడే అద్భుతమైన క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ఎగువ అహోబిలం ట్విన్ సిటీ అంటారు కదా లోకంలో, అలాగే ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం. కింద ప్రసాదవర్ధ స్వామి నామధేయం అమృతవల్లి అమ్మవారు, ఇక్కడ పెద్ద అహోబిలం, ఎగువ అహోబిలం. దీంట్లో శక్తిలక్ష్మి అమ్మవారు, జ్వాలా నరసింహస్వామి. అయితే 9 మూర్తి నరసింహస్వామి అహోబిల క్షేత్రంలో. జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ కారంచ భార్గవాః, యోగానంద ఛత్రవట, పావనో నవమూర్తయ. 9 మూర్తులు. అయితే ఈ నవగ్రహ దోషం, ఏమాన దోషం ఉంటే, పాపం ఉంటే అవన్నీ పోగొట్టి సర్వాభీష్టం ఇచ్చడానికే ఇక్కడ అహోబిల క్షేత్రంలో 9 మూర్తిగా అవతరించిన నరసింహమూర్తి. దాంట్లో ఎగువ అహోబిలమై ఈవేళ అత్యద్భుతమైన త్రికళ్యాణ మహోత్సవం, తలమరాలు ఉత్సవం, పెళ్లి ఉత్సవం. ఆ పెళ్లి ఉత్సవాన్ని ఈ బ్రహ్మచారి వాళ్ళని సకుటుంబంగా, వాళ్ళ బంధువుల సిద్ధంగా అహోబిల మఠ ఆచార్య స్వాముల వారు అనుగ్రహంతో అత్యద్భుతంగా తలమరాలు ఈ కళ్యాణ ఉత్సవాన్ని చేపించేవాళ్ళు ఉభయదారులు.
వీళ్ళు తిరుమల కైకర్యాని కోసమే ప్రతి సంవత్సరము అత్యద్భుతంగా పట్టు వస్త్రము, పట్టు చీర, బొట్టు, అన్ని మంగళ ద్రవ్యాలు అవన్నీ సమర్పించి అద్భుతమైన త్రికళ్యాణ మహోత్సవంలో ఎన్నో లక్ష ప్రజలు ఉన్నారు. వాళ్ళు రిప్రజెంట్గా ఈ పద్మగాలి వాడు ఈ మహోత్సవాన్ని అత్యద్భుతంగా జరగబెట్టినారు. నంద్యాల పట్టణంలోని బాలా అకాడమీ నందు బుధవారం 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. స్థానిక నంద్యాల జిల్లాలోని పార్కోడ్ సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల లక్ష్య సాధనకు మరియు ఆత్మస్థైర్యం నింపేందుకు మోటివేషనల్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత మరియు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ మార్కులు సాధించడానికి సహాయపడే మెలకువలను, సూచనలను, వారి అనుభవాలను, విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపేలా చైతన్యవంతమైన విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. I wish all of you to perform well in your examination and keep the name of Bala Academy in height and pinnacle of India. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ఏప్రిల్ 30న సమావేశం. దిగువ హోబిలంలో ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. బాల అకాడమీలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.